మళ్ళీ ఆ ప్రాజెక్ట్ తర్వాత ఎప్పుడైనా ఆర్జీవి గారితో ట్రావెల్ అయ్యారా? నేను కలిసా 2-3 సార్లు కలిసా. వేరే నేను చెప్పాను కదా పర్సనల్ వర్క్ మీద కలిసాను నేను. మూవీ పని మీద ఎప్పుడూ కలవలేదు. మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేస్తామని అనలేదా? ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడుకోలేదు. వేరే నాకు ఒక పని ఉండే, ఆ పని మీద మాట్లాడుకున్నాం, వచ్చేసాం దాకా అంతే. అంటే అనుకుంటాం కదా, ఒకరు మనకు బాగా మంచి హిట్ ఇచ్చారంటే వాళ్ళతో మళ్ళీ రెండోసారి చేయాలి అనుకుంటాం. అంటే ఆ టైప్ కాకపోయినా కొంచెం డిఫరెంట్గా అయినా ఆయన అనుకోవాలి డైరెక్టర్గా, ఎవరైనా డైరెక్టర్స్ అనుకోవాలి. మనం ఎలా అడుగుతాము? అడగం కదా. కాంబినేషన్ హిట్ అయింది కదా. ఏమో మరి ఆయన అనుకోని చేస్తే ఓకే. రాజీవ్ గారిని ఒకసారి కలిసినప్పుడు ఒకే ఒకటి అడిగా, అంటే నాకు రంగీలా సినిమాలో హే రామ అని ఉంటుంది కదా, ఆ సాంగ్ చాలా ఇష్టం. ఆ సాంగ్ మళ్ళీ మీరు షూట్ చేయగలరా అని అడిగా అగైన్. అంటే వాళ్ళిద్దరిది ఉంటుంది, ఉర్మిళ గారిది, ఇద్దరిది చాలా ఇష్టం నాకు. ఆ లొకేషన్స్ కానీ కెమెరా వర్క్ కానీ ఆ టైంలో ఆ కాస్ట్ అప్పటికి నేను ఆ టైం ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియదు ఆ సినిమా. బట్ రియల్లీ ఐ లవ్ దట్ సాంగ్. హే రామ ఏ క్యాహు అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ చాలా 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 ఇష్టం నాకు. ఆయన సినిమా అన్ని చూసుకుంటే ఆ సాంగ్ చాలా ఇష్టం. దాన్ని మళ్ళీ చేయమనరా? నేను అడిగా మీరు మళ్ళీ దాన్ని షూట్ చేయగలరా అని అడిగా. అంటే అగైన్ మీరు చేయగలరా అని అంటే చేయలేదని చెప్పారు ఆయన. అంటే మేబీ అప్పుడు టైమింగ్ మేబీ లొకేషన్స్ కానీ అవి కానీ ఇవన్నీ, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ, అంత మంచి వర్క్ చేశారు కదా, ఈ టైంలో అలాంటిది ఏదైనా ఒకటి చేయొచ్చు కదా అని అడిగా. అంటే ఎనీ మూవీ ఆయన చేసే మూవీలో అంటే మేబీ చేయలేను అనే చెప్పారు. సో ఓపెన్ గా ఉంటారు కాబట్టి ఇంక చెప్పాలి. అలాగనే చెప్పారు. సో ఒకరితో మనం ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుండి వాళ్ళకి మనకి మధ్య ఒక మంచి ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. సో ఆర్జీవి గారి గురించి చెప్పాలని మీ ఇద్దరి మధ్యన ఒక ఇద్దరి మధ్య ఏం లేదు, బాండింగ్ పాయింట్ ఇద్దరి మధ్యన ఏం లేదు అంటే దట్ మీన్స్ బాండింగ్ పాయింట్ అంటే ఇద్దరం ఇప్పుడు అలాగనుకుంటే ఈ సినిమా డైరెక్టర్ గారు నేను ఉన్నాము, ఇద్దరి మధ్య ఇద్దరం బాగానే ఉంటాం, ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఇట్స్ బాండింగ్ మీన్స్ అంటే ఏదైనా ఒక ఫన్ ఇన్సిడెంట్ అవ్వచ్చు మీ ఇద్దరి మధ్య, ట్రస్ట్. సో ఎవరి మధ్య అయినా సరే ఒక ట్రస్ట్ అనేది ఉందనుకోండి, ఆ ట్రావెలింగ్ బాగుంటుంది, ఇంకా లాంగ్ టర్మ్ ఉంటుంది. మనకి తెలిసిపోతుంది ఎవరెప్పుడు. నేను పని చేశాను, చాలా మంది ఆయన దగ్గర కూడా పని చేయొచ్చు, బట్ ఎనీ టైం నేను ఒక టెక్స్ట్ పెట్టినా, ఒక కాల్ చేసినా ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు. నాట్ ఓన్లీ ఆర్జీవి గారు, ఎనీబడి నేను వర్క్ చేసిన దానిలో. ఎందుకంటే వాళ్ళకి నేను ఎక్కడో కంఫర్ట్ జోన్ లో ఉన్నాను, ఇప్పుడు నేను వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. రెండోది ఎక్కడ వాళ్ళు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు అనుకోండి, నాకు వచ్చిందా అని చూసి పక్కన పెట్టేస్తారు. సో అలాంటిది సిచ్యువేషన్ నేను ఇవ్వలేదు. సో దట్ గుడ్ ట్రావెలింగ్ అని అనుకుంటున్నాను అంతే. అంటే ఆర్జీవి గారి గురించి అందరూ బయట వేరే నెగిటివ్ గా మాట్లాడతారు, బట్ ఆర్జీవి దగ్గర పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, తన గురించి చెప్పే విషయాలు చాలా గొప్పగా ఉంటాయి. సో ఈ రెండిటికి డిఫరెంట్ ఏంటంటే ఏం చెప్తారు? ఏదైనా మనం చూస్తేనే నమ్మాలి, ఎవరో చెప్పింది నమ్మేదానికంటా కూడా. మనం ఇప్పుడు మీరు అన్నారు కదా ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు బాగా చెప్తారని, ఎందుకంటే దగ్గరగా చూస్తాం ఆయన, దగ్గరగా చూసి కొన్ని రోజులు అయితే ట్రావెల్ చేస్తాం కదా, చేసినప్పుడు మనకి అర్థం అవుతుంది కదా నిజంగా ఆయన బ్యాడ్. ఒకటండి ఆయన చెప్పే ఈయన చాలా ఇలా ఉంటాడు, ప్రాక్టికల్ గా ఉంటాడు, ఈజ్ వెరీ బ్యాడ్ అది అంటే నిజంగా మనం సెల్ఫిష్ గా ఉండి మనం బ్యాడ్ అయితే మన సరౌండింగ్ లో ఎవ్వరూ ఉండరు. ఫస్ట్ బేసిక్ పాయింట్ అది. ఎవరైనా సరే మన చుట్టూ ఒక 10 మందో 2-3 మన చుట్టూ ఒకళ్ళు ఉంటున్నారంటే ఈజ్ ఎ నైస్ పర్సన్. మనం ఎక్కువ క్యాలిక్యులేషన్ చేయక్కర్లా. మనం నిజంగానే సెల్ఫిష్గా ఉండి వెరీ బ్యాడ్లో అంటే వీడేంద్ర బాబు అని అనుకున్నాం అనుకోండి, ఎవ్వరు మన చుట్టూ ఉండరు. సో ఆయన దగ్గర ఎప్పుడు జనాలు ఉంటారు. ఎనీ డైరెక్టర్స్, ఎనీ ఆర్టిస్ట్లు, ఎవరైనా ప్రొడ్యూసర్స్, ఇది ఎలోన్గా ఎప్పుడు ఉన్నాడు. ఆయన ఎలోన్ అంటాడు కానీ పడుకునే ఒక 2-3 గంటల్లో ఎలోన్ ఉంటాడేమో నాకు తెలీదు, బట్ ఆల్వేస్ ఆయన చుట్టూ సరౌండింగ్లో జనాలే ఉంటారు. సో ఈజ్ ఎ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ, పాజిటివే కదండి, అంతే. సో ఎక్కువగా ఆర్జీవి గారు అంటే ఇష్టం, అలాగే సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో వీళ్ళిద్దరికి కొన్ని రోజులు మరి మధ్యలో పడలేదు. సో అలాంటప్పుడు మీకు ఎలా అనిపించింది? అబ్బా ఇద్దరు మనకి తెలిసిన ఇండస్ట్రీలో మనకే కదా, సో వీళ్ళిద్దరి మధ్యన ఎందుకని ఎప్పుడు అనిపించిందా? వీళ్ళిద్దరి గురించి ఎప్పుడు ఆలోచించలేదు నేను, ఎందుకంటే దట్స్ నాట్ మై జాబ్. అంటే దట్ మీన్స్ ఆయన కొట్టుకుంటాడు, ఈయన కొట్టుకుంటాడు, మళ్ళీ తర్వాత ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ఇద్దరు కలుస్తారు. సో మధ్యలో వెళ్ళిన వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు. అసలు ఎందుకు వెళ్ళాలి అండ్ ఇంకోటి అది మన కాదు అది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మీకు తెలియదు, నాకు తెలియదు, ఎందుకు మధ్యలో వెళ్ళి మనం ఎంటర్ఫై కావాలి అండ్ ఎందుకు థింక్ చేయాలి? మనకు చాలా పనులు ఉంటాయి కదా. అలాంటిది అంటే వాళ్ళిద్దరు గొడవల మధ్యలో మనం ఎందుకు అని థింక్ చేసే టైం ఎందుకు వేస్ట్ చేయాలనేది నా ఫీలింగ్. నేను ఆలోచించాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.